చూశారా? I said, thank you, Lord. Oh, God, thank you for such a man. నేను చెప్పాను, ప్రభువా ధన్యవాదములు మీకు. ఓ దేవా, ఆ మనిషిని కొరకు నీకు ధన్యవాదములు. Right then the Holy Spirit revealed to me, said, you'll have a son, and you'll call his name Joseph. I got up from there and thanked the Lord. వెంటనే పరిశుద్ధాత్మ నాకు ప్రత్యక్షపరిచాడు. చెప్పాడు, నీకు కుమారుడు పుడతాడు, అతనికి నీవు జోసెఫ్ అని పేరు పెడతావు. అక్కడి నుండి నేను లేచి ప్రభువుకు ధన్యవాదాలు చెల్లించాను. Becky sitting back there had just been born she's about a year old. బెక్కీ వెనకాల కూర్చుని ఉన్నది. ఆమె 1 సంవత్సరం వయస్కురాలు. She was a Caesarean that runs in my wife's family to be Caesarean because they don't unhinge like the woman should. Your bones are solid like a man. And she had to be cut from her mother. ఆమె శస్త్రచికిత్స ద్వారా సిజేరియన్ దాని ద్వారా కలిగినది. అది నా యొక్క భార్య కుటుంబము సిజేరియన్ ద్వారా వచ్చినది. ఎందుకనగా స్త్రీలకు చేయనట్లుగా వారికి కీళ్లు తప్పించుట వీలులేదు. పురుషుల ఎముకల వలె గట్టిగా ఉంటవి. తల్లి దగ్గర నుండి అది కత్తిరించవలసి ఉంటుంది. And the doctor told me, he said, Brother Branham, don't you never have another child with this woman. Said her womb is as thin as a balloon. He said, you better let me tie those two. వైద్యుడు నాతో అన్నాడు, సహోదర బ్రహ్మ, ఈ స్త్రీ ద్వారా నీకు ఇంకొక బిడ్డ పుట్టడు అని అన్నాడు. అతడు చెప్పాడు, ఆమె యొక్క గర్భము పొగ గుమ్మెటంతా పలచగా ఉన్నది. అతడు చెప్పాడు, ఆ గొట్టాలను నేను గట్టిగా కట్టనివు అని అన్నాడు. నేను చెప్పాను, వద్దు డాక్, అది చేయటము ఆలోచించవద్దు. అతడన్నాడు, సరే నీ ఇష్టం, మరి ఒక బిడ్డను ఆమె కనదు అని అన్నాడు. నీవు ఆమెను పాడు చేస్తావు, ఆమె చనిపోతుంది అని చెప్పాడతడు. మాకక్కడ భయంకరమైన సమయమే గడిచినది అన్నాడు. ఆమె అలాగ వచ్చినది. The Lord told me I was going to have a son and his name would be called Joseph. I never scared about it. Many of you remembered. ఆ తర్వాత ప్రభు నాతో చెప్పాడు, నేను ఒక కుమారుని పొందుకోబోతున్నాను అని. అతని పేరు జోసెఫ్ అని పిలువబడుతుందని చెప్పాడు. దాన్ని గురించి నేనెప్పుడు భయపడలేదు. మీలో అనేకులకు అది జ్ఞాపకమున్నది. I went forth announcing, I'm going to have a baby. His name's going to be Joseph. How many remembers it? Sure. నేను బిడ్డను పొందుకోబోతున్నాను, అతని పేరు జోసెఫ్. అది నేను ప్రకటించుకున్నాను. ఎంతమందికి అది తెలుసు? నిజం. All around over the country, everywhere, telling people, going to have a baby. His name's going to be Joseph. అన్ని చోట్ల, దేశమాంతటా, ప్రతి చోట ప్రజలకు చెప్తూ వెళ్తున్నాను, బిడ్డను పొందుకోబోతున్నాను అని. అతని పేరు జోసెఫ్ అని. Just the same as that little boy was raised up in Finland from the dead. Brother Jack was right there when it happened. Told you 2 or 3 years before it happened. ఏ విధముగా ఫిన్లాండ్లో చనిపోయి తిరిగి లేచిన చిన్న బిడ్డను చెప్పినట్లు, అది జరగకముందు 2 లేక 3 సంవత్సరాలకు ముందు మీతో చెప్పితిని. If your little boy, how he be dressed, where he be laying, God said so. How's it going to be? I don't know. But it was revealed to me that was going to happen. అక్కడ ఒక చిన్న బిడ్డయున్నాడు. అతడు ఇలాంటి బట్టలు తొడుక్కొని ఉంటాడు. అతడు ఎక్కడ పడియుండును అనేవి చెప్పాను. దేవుడే అలాగూ చెప్పాడు. అది ఎలాగూ జరుగుతుంది నాకు తెలియదు. అయితే అది జరగబోతుందని నాకు బయలుపరచబడినది. It was revealed to me I was going to Arizona and there would be 7 angels. And they'd tell me a message that I was to preach and that was the 7 seals. It happened. నేను అరిజోనా వెళ్ళనయ్యున్నాను. అక్కడ నేను 7 దూతలను కలుసుకోబోతున్నాను. అది నాకు బయలుపరచబడినది. నేను బోధించవలసిన వర్తమానము వారు నాకు తెలుపుదురు. అది నాకు బయలుపరచబడినది. అదే 7 ముద్దలు. అది జరిగినది. అది నేను చెప్పుడు ఎంతమందికి జ్ఞాపకమున్నది? అందుకై టేపులు మొదలైనవి తయారవుతున్నవి. అది జరిగినవి. Magazines, everything else took the picture of it. That light there in the air, they can't even understand it yet. There it was. పత్రికలు మొదలైనవి
దాని యొక్క పఠనాన్ని అవి పట్టుకున్నవి. ఆ గాలిలో ఉన్న ఆ వెలుగు అది ఇంకా వారు అర్థం చేసుకోలేదు. అది అక్కడే ఉన్నది. I remember calling Brother Jack and asked him about that Christ being standing there, and Brother Jack said that's in his glorified state. See? క్రీస్తు అక్కడ నిలబడి ఉండుటను దాన్ని కూర్చి సహోదరు జాక్ ను పిలిచి నేను అడిగింది నాకు జ్ఞాపకమున్నది. సహోదరు జాక్ చెప్పాడు, అది ఆయన యొక్క మహిమగల స్థానము అని చెప్పాడు. గమనిస్తున్నారా? I love Brother Jack. He's one of the best theologians I know of. But I just couldn't hit this right. సహోదరు జాక్ ను నేను ప్రేమిస్తున్నాను. నేను ఎరిగినంత వరకు అతడు ఉత్తముడైన వేదాంత పండితుడు. అయితే దాన్ని నేను తక్షణమే తాకలేను. I was standing there, I said, Lord, how is this young man here? I said, with hair like wool. And he said, he is wigged. నేను అక్కడ నిలబడి ఉండి, ప్రభువా, ఇది ఇలాగూ? యవ్వనస్తుడు ఇక్కడ ఉనిని పోలిన వెంట్రుకలతో ఉన్నాడు అని నేను అడిగాను. ఆయన చెప్పాడు, వెంట్రుకల కుల్లాయి ధరించి ఉన్నాడు అని. Watching the book before it ever happened, I said that. అది జరగకముందు పుస్తకంలో నేనది గమనించి నేనది చెప్పాను. And that day, when that happened, it went up. Then you turn that picture sideways. If you got Look magazine or Life magazine, turn sideways. There he is, it perfectly. Hoffman's head of Christ. Amen. Looking right down where I was standing. There it is in the magazine. అది జరిగిన రోజు అది పైకి పోయినది. తర్వాత ప్రక్కలకు ఆ పటము నీవు త్రిపితే, నీవు దాన్ని లుక్ మ్యాగజిన్ లేక లైఫ్ మ్యాగజిన్లో తీసుకుని చూచినట్లయితే ప్రక్కలకు తిప్పు. ఖచ్చితంగా అక్కడ హాఫ్మ్యాన్ యొక్క క్రీస్తు శిరస్సు. ఆయన అక్కడ ఉన్నాడు. నేను ఎక్కడ నిలబడి ఉన్నానో నేరుగా క్రిందకు చూచితే అక్కడ అది పత్రికలో ఉన్నది. How many's ever seen it? Of course, they're looking right back. Proved exactly the revelation was correct. ఎంతమంది అది ఎప్పుడైనా చూశారు? బహుశా మీరందరూ చూసుంటారు. అక్కడ వెనుక కనిపిస్తుంది. ప్రత్యక్షత నిజమేనని ఖచ్చితంగా రుజువు చేయబడినది. Why wigged? Why the old English judges, the Jewish judges, used to wear a wig. They do yet in England. When he's got supreme authority, he wears a wig. ఎందుకని వెంట్రుకల కుల్లాయి ధరించి ఉండెను? ఎందుకని ఆంగ్లదేశపు న్యాయాధిపతులు, యూదా న్యాయాధిపతులు వెంట్రుకల కుల్లాయి ధరించిరి? వారింకా ఇంగ్లాండ్లో ధరిస్తున్నారది. అతడు వెంట్రుకల కుల్లాయి ధరించుట అది మహోన్నతమైన అధికారమై ఉంటున్నది. And that showed him standing there, wigged by angels' wings. He is the Alpha and Omega. He is the supreme judge. There's none other but him. He's to look upon as Alpha and Omega. దూతలేక రెక్కల ద్వారా కుల్లాయి ధరించి అక్కడ నిలబడి ఉండుట అది ఆయన తెలియజేస్తున్నది. ఆయన అల్ఫా ఒమేగా అని, ఆయన మహోన్నతమైన న్యాయాధిపతి అని, ఆయన తప్ప మరొకరు లేరు. ఆయన అల్ఫా ఒమేగాగా కనిపించువాడు. And there he was, a young man, no more than 30 years old, wearing a wig of white, showing that he was supreme God. The Father has committed all judgment into the hands of the Son. ఆయనక్కడ యవనస్తుడుగా ఉన్నాడు. 30 సంవత్సరముల కంటే ఎక్కువేమీ కాదు. తెల్లని కుల్లాయి ధరించున్నాడు. ఆయనే మహోన్నతమైన వాడని కనపరుచుకుంట దేవుడు తండ్రి సమస్త న్యాయ తీర్పు కుమారుని హస్తాలకు అప్పచెప్పాడు. Hallelujah! The revelation is never wrong. Speak it anyhow, no matter what it sounds like. Goes right with the word. హల్లెలూయా! ప్రత్యక్షత ఎన్నడూ తప్పు కాదు. ఎలాగూ అది వినిపించినా ఎలాగైనా అది మాట్లాడు. వాక్యముతోనే వెళ్ళుట. I remember 4 years later, my wife, we knew we was going to have a baby. Everybody said, is this Joseph coming? I said, I guess it is. I don't know, but I'm going to have Joseph. ఇప్పుడు జ్ఞాపకముంచుకో, 4 సంవత్సరాల తర్వాత మాకు బిడ్డ పుట్టబోతున్నాడని మాకు తెలుసు. ప్రతి ఒక్కరూ అన్నారు, పుట్టినది జోసఫేనా? నేను చెప్పాను, అదేనని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. అయితే నాకు జోసెఫ్ పుడతాడు అని అన్నాను. When it was born, it was Sarah. Then a man called me up and laughed in my face. He said, say, you know what? You meant Josephine. The man died. The man died. పుట్టిన తర్వాత అది శారా. అప్పుడు ప్రజలు నా ముఖమును చూచి నవ్వి, నీవు చెప్పిందేంటి? నీ అర్థం
జోసఫీన్ అనే ఆ మనుషుడు చనిపోయాడు. I said, sir, God told me I was going to have a son, and I called his name Joseph. నేను చెప్పాను, అయ్యా, దేవుడు నాకు కుమారుని ఇస్తానని చెప్పాడు. అతను నేను జోసెఫ్ అని పేరు పెడతానని ఆయన చెప్పాడని నేను చెప్పాను. There's 3 people that left a certain denomination church and come to our church and heard me saying that. When Sarah was born, they said, he's a false prophet. ఒక సంస్థాపక సంఘాన్ని వదిలిపెట్టి వచ్చిన మన ఆలయానికి వచ్చిన 3 వారు చెప్పింది నేను విన్నాను. షారా పుట్టిన తర్వాత వారన్నారు, అతడు అబద్ధ ప్రవక్త అని అన్నారు. I said, wait a minute, ladies. I never said when, neither did God say when. He told me told Abraham he's going to have Isaac, but Ishmael was born in between that time. But he didn't take it away. నేను చెప్పాను, అమ్మలారా ఆగండి, ఒక్క నిమిషం. ఎప్పుడు అవునది నేను చెప్పలేదు, ఎప్పుడు అవునది దేవుడు చెప్పలేదు. మేము పొందుకుంటాం అని ఆయన చెప్పాడు. అబ్రాహాముతో ఆయన చెప్పాడు, ఇస్సాకును వారు పొందుకోబోతున్నారని చెప్పాడు. అయితే ఆ మధ్య సమయంలో ఇస్మాయిలు పుట్టాడు. అయితే అది తీసివేయబడలేదు. నేను చెప్పాను, నేను ఈ బాలుని పొందుకుంటానని, అతనిని మేము జోసెఫ్ అని పేరు పెడతామని దేవుడు చెప్పాడు. The doctor said when he come up, he said, Reverend, I'm going to tie those tubes now. I said, don't you do it. అతను వచ్చినప్పుడు వైద్యుడు అన్నాడు, రెవరెండ్ గారు, ఇప్పుడు నేను ఆ నాళములను కట్టివేస్తున్నాను. నేను చెప్పాను, నీవది చేయవద్దు అని అన్నాను. They said, well, you might get married again and have that boy. I said, I'm going to have it by her. God said so. ఇంకా ఆ బాలుని నీవు పొందుకోవాలంటే నువ్వు మరలా పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది అని అతడు అన్నాడు. నేను ఆమె ద్వారానే పొందుకుంటాను, అలాగని దేవుడు చెప్పాడు అని నేనన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి నేనది చదవలేకపోయాను. అయితే విశ్వాసమును బట్టి ప్రత్యక్షత ద్వారా అది నా హృదయంలో వ్రాయబడినది. అలాగని దేవుడు చెప్పాడు. అవిశ్వాసను బట్టి దేవుని యొక్క వాగ్దానమును సందేహింపక వారిలో కొందరన్నారు, నీ అర్థము జోసెఫినా అని. నేను చెప్పాను, నా అర్థం జోసెఫ్ అని. వైద్యుడు చెప్పాడు, ఇంకొక బిడ్డను ఆమె కనదు అని. నేను చెప్పాను, ఇంకొక బిడ్డను ఆమె కంటుంది అని. 4 years passed. Finally, she's going to be mother again. Then a woman of false prophecy sent forth across the country writing words saying, now Meady's going to die during this time because I was sent to lead Bill. 4 సంవత్సరాలు దాటినవి. చివరికి ఆమె తల్లి కాబోతున్నది మరలా. ఆ తర్వాత ఒక స్త్రీ దేశమంతటికి ఒక అబద్ధ ప్రవచనము పంపబడినది. ఇలా వ్రాసి చెప్పినది, ఇప్పుడు మేడా ఈ సమయమందు చనిపోబోతున్నది, ఎందుకనగా బిల్ను నడిపించుటకు నేను పంపబడ్డాను. అది ఇంకా ఇలాగు చెప్పండినది, అతడు నా మాట వినడు, ఎందుకనగా నేను ఒక స్త్రీని కాబట్టి దేవుడు అతన్ని ఇప్పుడు పట్టుకోబోతున్నాడు. చివరికి తన భార్యను చంపుట వలన దేవుడు అతన్ని తీసుకోబోతున్నాడు. నేను చెప్పాను, నన్ను నడిపించుటకు దేవుడు యేసు క్రీస్తును పంపాడు. చూస్తున్నారా, నేను ఆత్మ ద్వారా నడిపించబడ్డాను అని నేను చెప్పాను. దీనురాలైన చిన్న మేడ ఒక కూటములో అక్కడ స్వస్థత పొందిన ఒక దాది ఉన్నది, శ్రీమతి మోర్గాన్. మీకు తెలుసు, మాయో యొక్క ఒక దాదిలో ఒకరు. బహు చెడిన సంఘటన. Well, she's on the record dead about 20 years ago of cancer, sarcomas cancer in Louisville, right on the Baptist Hospital record. She's nursing in Jeffersonville in the hospital now.
She's been there for all these years because God said she'd live. సుమారు 20 సంవత్సరాల క్రితము లూయిస్విల్లో షర్కోమా క్యాన్సర్తో చనిపోయినది అని వివరణ పట్టిలో ఉన్నది. బాప్టిస్టు ఆసుపత్రి వివరణలో పట్టిలో ఉన్నది. జెఫర్సన్విల్ పట్నమందలి ఆసుపత్రిలో ఆమె నర్సుగా పనిచేస్తున్నది. ఈ సంవత్సరాలన్నీ ఆమె అక్కడే ఉన్నది. ఎందుకంటే ఆమె బ్రతుకుతుందని దేవుడు చెప్పాడు కాబట్టి. And so Meady loved her. She said, I want Margie to come with me, Bill. I don't feel like going to the hospital. కాబట్టి మేడా ఆమెను ప్రేమించినది. ఆమె అన్నది, మార్గీ నా వెంట రావాలని నేను కోరుకుంటున్నాను బిల్. ఆసుపత్రికి నేను వెళ్లాలని నాకు అనిపించట్లేదు. I said, we love Margie. But Margie's not our God. Margie's our sister. నేను చెప్పాను, మనము మార్జీని ప్రేమిస్తున్నాము. అయితే మార్జీ మన దేవుడు కాదు. మార్జీ మన యొక్క సహోదరి. I took off up to Greens Mill. She got me all tore up. Of course, I love her. And I went up to Greens Mill. గ్రీన్ మిల్కు నేను తీసుకుని వెళ్ళాను. ఆమె నన్నంతగా బాధకలుగు చేస్తున్నది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. నేను గ్రీన్ మిల్కు వెళ్ళాను. She said, Bill, you think I'm going to die? And I said, I don't know. But the baby's going to be born anyhow. You're going to have a Joseph. ఆమె అడిగినది, బిల్, నేను చనిపోతానని అనుకుంటున్నావా? నేను చెప్పాను, నాకు తెలియదు. అయితే ఎలాగైనా బిడ్డ పుట్టబోతున్నాడు. నీవు జోసెఫ్ను కనబోతున్నావు. She said, is this him? I said, I don't know, honey. I can't say, but God said he's going to have Joseph. And we're going to have Joseph. I don't care what anything says. We're going to have Joseph. ఇదేనా అతడు అని ఆమె అడిగినది. అమ్మా, నాకు తెలియదు. నేను చెప్పలేను. అయితే మనకు జోసెఫ్ పుట్టబోతున్నాడని దేవుడు చెప్పాడు. మరియు మనకు జోసెఫ్ పుట్టబోతున్నాడు. ఏమేది చెప్పినా నాకు లెక్కలేదు. మనకు జోసెఫ్ పుట్టబోతున్నాడు. For the same God that's told me all these revelations told me that. He never failed on others and he won't fail on that. ఈ ప్రత్యక్షతలన్నీ నాకు తెలియపరిచిన ఆ దేవుడే అది నాకు చెప్పాడు. మిగతా వాటినిట్లో ఏనాడు అపజయం పొందని ఆయన దాని విషయంలోనూ ఆయన అపజయం పొందడు. I went up to the mill to pray and started there. There stood that light hanging between two trees. Said, go back to your word, to the book. మిల్కు నేను వెళ్ళాను ప్రార్థించడానికి. నేనిక్కడ ఆరంభించాను. 2 చెట్ల మధ్య ఒక వెలుగు వ్రేలాడుచూ నిలుచున్నది. నీ వాక్యం యొద్దకు, గ్రంథం యొద్దకు తిరిగి వెళ్ళు అని చెప్పినది. I went back to the Bible and laying in my car when did the wind that blowed it over to where Nathan was sitting at David. నా కారులో పెట్టి ఉన్న బైబిల్ గ్రంథం వద్దకు నేను తిరిగి వెళ్ళిపోయాను. నేను అలా చేసినప్పుడు దావీదు నాతాను ఎక్కడైతే ఉన్నారో అక్కడకు గాలి వచ్చి అది ఊదినది. Go tell my servant David, I took him from that sheep coat, from feeding those few sheep of his fathers. And I made him a great name like the great man. ఇలాగు చెప్పబడి ఉన్నది, వెళ్ళి నా దాసులైన దావీదుతో చెప్పుము, తన తండ్రి చిన్న మందను మేపుచున్న గొర్రెల దొడ్డి నుండి నిన్ను తీసి గనులైన వారికి కలిగిన పేరు వంటి పేరు నీకు పెడితిని. Not all the greatest name, but just like great man. Never made him a Billy Graham, but give him a name, you know. బహున్నతమైన నామము కాదు, అయితే గొప్పవారి వంటి నామము. అతనిని బిలిగ్రామ్ వలె చేయలేదు, అయితే అతనికి ఒక పేరు ఇచ్చుట. అది మీకు తెలుసా? Said I done that, but said I can't let him build a temple. But his son, and this dude said his son's. Oh my, there it was. I said, Joseph, that's right. చెప్పబడినది సరైనది చూచాను. అయితే అతడు ఆలయము కట్టుటకు నేను అనుమతించను. అయితే అతని కుమారుడు. అది చెప్పబడిన వెంటనే అతని కుమారులు. ఓహో, అక్కడే అది ఉన్నది. నేను చెప్పాను జోసెఫ్ అని, అంతే. Right down the house and went there. The little fellow so big, big old boy, she couldn't hardly walk. Going out through the field, I run through my arms and I said, honey, Joseph is coming. Joseph is on his road. అక్కడే నేను వెళ్ళిన గృహములో అక్కడే ఈ చిన్న బిడ్డ, ఎంతో పెద్దగా, ఆమె పెద్ద పిల్లవాడు. ఆమె పొలములో గుండా వెళ్తూ నడవలేకపోయినది. నేను పరిగెత్తిపోయి ఆమె చుట్టూ నా చేతులు పెట్టి నేనన్నాను, అమ్మా, జోసెఫ్ పుట్టబోతున్నాడు, జోసెఫ్ రహదారిపైనే ఉన్నాడు అని అన్నాను. Anyone knows the cesarean, you can't let the baby drop. That night the baby dropped, the water broke, everything else.
సిజారియన్ చికిత్స చేయబడిన ఎవరికైనా అది తెలుసు. బిడ్డను నీవు వదల్లేవని. ఆ రాత్రి బిడ్డ పడిపోయినది, నీళ్లు పగిలినవి, ప్రతిదీ. Next morning, 7 o'clock, I went over to the hospital. The doctor said, "Oh, mercy goodness." I kissed her goodbye. I said, "Honey, it won't be long. Joseph will be here." తరువాత ఉదయం 7 గంటలకు ఆసుపత్రికి వెళ్ళాము. వైద్యులు చెప్పారు, అయ్యయ్యో అని అన్నారు. నేనామెను ముద్దు పెట్టుకుని సెలవు చెప్పాను. అన్నాను, అమ్మా, ఇక ఎక్కువసేపు ఏమీ లేదు, జోసెఫ్ ఇక్కడ ఉంటాడు. Right up the steps, she went like that on the operating table. A few minutes, nurse come down and said, "Reverend Branham." I said, "Yes, ma'am." Said, "He got a fine 7-pound, 3-ounce boy." I said, "Joseph's son, welcome." Yes, sir. Wow! ఆ విధంగా ఆమె మెట్లు ఎక్కుతూ శస్త్రచికిత్స చేయు బల్ల యొద్దకు వెళ్ళిపోయినది. కొద్ది నిమిషాల్లో నర్స్ వచ్చి ఆమె అన్నది, రెవరెండ్ బ్రెన్హామ్ గారు. అవునమ్మా అని నేను పలికాను. నీకు 7 పౌండ్ల 3 ఔన్సుల మంచి మగబిడ్డ పుట్టాడు అని ఆమె చెప్పినది. నేను చెప్పాను, జోసెఫ్ కుమారుడా, ఆహ్వానము అని అన్నాను. అవునండి. ఎందుకని? What is it? It wasn't written in the Bible that would happen, but the same God of the Bible that revealed it to Abraham. We didn't consider the deadness of her womb, the impossibility to be that way. ఎందుకని? అది ఏంటి? జరిగినదేదో అది బైబిల్ గ్రంథమందు వ్రాయబడలేదు. అయితే అబ్రహామునకు దానిని బయలుపరిచిన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే మృత తుల్యమైన ఆమె గర్భమును మేము లెక్కించలేదు. ఆ విధముగా నుండు అట్టి అసాధారణమును మేము లెక్కించలేదు. You don't stagger at the promise of God through unbelief, but you give praise to God. No, that's got to happen. అవిశ్వాసం ద్వారా దేవుని యొక్క వాగ్దానమును నీవు సందేహించకూడదు. అది తప్పకుండా జరుగుతుందని ఎరిగి దేవునికి నీవు స్తుతి చెల్లించు. I don't care what doctor says, everything else will come in all kind of a way, but don't you believe it. It's a lie of the devil. Yes, sir. True. వైద్యుడు ఏమని చెప్పినా నాకు లెక్కలేదు. అన్ని విధాలుగా అన్నీ వచ్చును. అయితే అది నమ్మవద్దు. అది దయ్యం యొక్క అబద్ధం. అవునండి. Faith goes about together with works to create the promise. Let's hurry. విశ్వాసము క్రియలతో కలిసి వస్తుంది. వాగ్దానాన్ని నిర్మించుటకు క్రియలతో కలిసి వస్తుంది. మనము తొందరపడదాము. Just exactly as Rahab the harlot, James said, was justified by works. But why? Her faith. వేశ్యని రాహాబును గురించి ఖచ్చితంగా చెప్పినట్లు యాకోబు చెప్పాడు, క్రియల మూలముగా నీతిమంతురాలుగా తీర్చబడెను అని. అయితే ఎందుకు? ఆమె యొక్క విశ్వాసము. She said, "I hear that God is with you." She didn't want to see how Joshua wore his hair, how he wore his clothes. She said, "I understand that God's with you." That's all was necessary. She may read. ఆమె చెప్పినది, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని నేను విన్నాను అని అన్నది. యెహోషువ ఇలాగూ తల దూకున్నాడా అని ఆమె చూడలేదు. లేక ఏ విధముగా అతడు వస్త్రాలు ధరించియున్నాడా అని చూడలేదు. ఆమె అన్నది, దేవుడు మీతో కూడా ఉన్నాడని నేను గ్రహించుచున్నాను అని. అదే అవసరమైనది. ఆమె సంసిద్ధపడినది. Just as true vision today, I'm closing just in a moment. True vision from God today. It's a promised word for the day. నిజంగా ఈ దినపు దర్శనం వల్లే నేను ఒక క్షణంలో ముగించబోతున్నాను. ఈ దినమున దేవుని ఎదురు నుండి వచ్చిన నిజ దర్శనముల వల్లే ఉన్నవి. అది దినమునకు వాగ్దానపు వాక్యము. Say these visions, Brother Branham, where do you get that? People stumble at that. సహోదర బ్రహ్మాం, ఈ దర్శనాలు నీవెక్కడి నుండి పొందుకున్నావు అని అంటావు. దాన్ని గురించి ప్రజలు తబ్బిబులవుతారు. Did not Acts 2:17 said it shall come to pass in the last days that your young man shall see visions, your old man shall dream dreams? Is that right? That's what the Bible said. కడవరి దినముల్లో మీ యవనస్తులు దర్శనములు చూతరు, మీ వృద్ధులు కలలు కందరు అని అపోస్తలుల కార్యం 2:17 చెప్పుట్లేదా? అది నిజము కాదా? అది బైబిల్ తెలుపుతున్నది. All right. Now, if that's so, also look at Malachi, the 4th chapter, and find out if this isn't promised today. అది అలాగినట్లయితే మరియు మలాకి 4వ అధ్యాయం చూద్దాం. ఇది ఈ దినమునకు వాగ్దానము చేయబడినది కాదు కనుగొనండి. How can you have faith in it? The Bible said so. దాని మీద నీకు విశ్వాసం ఎలా కలుగుతుంది? అలాగని బైబిల్ చెప్తుంది. Now you take Luke 17:30 and read it. Jesus said, "As it was in the days of Sodom, so shall it be in the coming of the Son of Man." ఇప్పుడు లూకా 17:30 తీసి అది చదవండి. యేసు చెప్పియున్నాడు,
సదొమ దినములో ఉన్న రీతిగా మనుష్య కుమారుని రాకడి యందును ఉండును అని. Just like it was at Sodom. Now look at the position of the world today. Sodomite. Look at that Billy Graham and Oral Roberts, them two witnesses down there witnessing to the denominational churches. సదొమ ఎలాగున్నదో ఆ విధముగానే ఈ దినాన లోకం యొక్క స్థితిని చూడు. సొదొమ వారు బిలిగ్రమ్, ఓరల్ రాబర్ట్స్ను చూడు. ఆ ఇద్దరు సాక్షులు సంస్థాపక సంఘములకు అక్కడ వారు సాక్ష్యమిచ్చుచున్నారు. One to the Methodist, Baptist, and Presbyterian, the other to the Pentecostals, this one, that one, and the other one. ఒకరు మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్కు, మరొకరు పెంతెకోస్తు వారికి, ఈ ఒక్కరు ఆ ఒక్కరు మరొకరికి. But remember, Abraham wasn't in Sodom. He was already called out. And there was one stayed and talked to him. అయితే జ్ఞాపకముచ్చుకో, అబ్రహాము సొదొమలో లేడు. అతనిప్పుడో పిలువబడ్డాడు. అక్కడ ఒక్కరు నిలిచిపోయి అతనితో మాట్లాడుచున్నాడు. And the one stayed and talked to him, showed him a sign. With his back turned, he said Sarah was going to have the baby that he had waited on. Amen. ఒక్కడు నిలిచిపోయి అతనితో మాట్లాడుచున్నాడు. ఒక సూచన చూయించాడు. ఆయన వీపు త్రిప్పి అతడు ఎదురుచూచినటువంటి బిడ్డను షారా కనబోతుందని ఆయన చెప్పాడు. ఆమేన్. With his back turned, and he called it God, Elohim. ఆయన వీపు త్రిప్పి అతడు దానిని దేవా, ఎలోహిము అని పిలిచాడు. Now, that brings to pass today because we have faith, and I know this is of God, is because this and other scriptures point to this hour. ఈ దినమున అది నెరవేర్చవలసి ఉన్నది. ఎందుకనగా మనకు విశ్వాసమున్నది. ఇది దేవునికి సంబంధించినది అని నాకు తెలుసు. ఎందుకనగా ఇది మరియు ఇంకొక లేఖనము ఈ గడియను గురిచూపుతున్నవి. Revelations 10 says that in the hour of the seventh angel's message, when he begins to sound forth his message, not in the healing service, but the message that follows the healing service. ప్రకటన 10 తెలుపుతున్నది, 7వ దూత వర్తమానపు కాలములో అతడు బూర ఊదబోచుండగా స్వస్థత కూటములో కాదు, అయితే స్వస్థత కూటమును వెంబడించు వర్తమానము. Jesus went forth and preached. He said he healed the sick and everything. Oh, that young rabbi, that prophet, he's a great fellow. We want him in our church. యేసు వెళ్లిపోయి బోధ చేశాడు. ఆయన చెప్పాడు, ఆయన రోగులను స్వస్థపరిచాడు, ప్రతిదీ చేశాడు. ఓ, ఆ యవన రబ్బీ, ఆ ప్రవక్త, అతడి గొప్పవాడు, అతడు మా ఆలయంలో ఉండాలనుకుంటున్నాము. But one day he stood up and said, I and my Father are one. Oh, my. They didn't want him no more then. ఆయనే ఒక్కనొక దినమున ఆయన నిలబడి, నేను నా తండ్రియు ఒకటి అని చెప్పాడు. అయ్యో, అప్పటి నుండి ఆయన వారికి అవసరం లేదు. Oh, except you eat the flesh of the Son of Man and drink his blood. He didn't explain it. ఓహో, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగి తిని కాని అది ఆయన వివరించలేదు. Said, except you eat the flesh of the Son of Man and drink his blood, you have no life in you. అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగి తిని కాని మీరు నిత్యజీవము కలవారు కారు. Well, I imagine some doctors and nurses said, this fellow's a vampire. Trying to get to drink his blood. See, they didn't understand it. He knowed it. ఏంటి, నేను ఈ విధంగా ఊహిస్తున్నాను. కొందరు వైద్యులు, కొందరు నర్సులు ఇలాగు అన్నారు, ఇతడు భూతం, మనం అతని రక్తము త్రాగవలనే ప్రయత్నం చేస్తున్నాడు అని అన్నారు. చూశారా, దానికి వారు అర్థం చేసుకోలేదు. అది ఆయనకు తెలుసు. But them disciples, they might not have been able to explain it, but they sat there and believed it anyhow. Amen. For it was revealed to them. Yes, sir. They knowed it. The scriptures had declared it. అయితే ఆ శిష్యులు వారు దానిని వివరణ చేయలేకపోవచ్చును. అయితే వారు అది నమ్మి అక్కడే కూర్చున్నారు. ఎలాగైనా ఆమేన్. ఏలయనగా అది వారికి బయలుపరచబడినది. అవునండి, అది వారు ఎరిగారు. లేఖనము దాన్ని తెలియపరిచినది. It could be asked then to me of this, if you might say, why do you have faith to believe in these visions? When there's so many false impersonation goes forth. ఎన్నో మోసపూరితమైన అనుకరణలు జరుగుతున్నప్పుడు ఈ దర్శనములపైన నీవు నమ్ముటకు ఎందుకు విశ్వాసం కావాలి అని నీవు అడగవచ్చును. నాతో నీవు చెప్పవచ్చును. I'm going to speak a little something strong just for a minute now. ఇప్పుడు ఒక నిమిషము ఒక చిన్న విషయం మీతో కఠినంగా అడగబోతున్నాను. When so many false impersonations are around, remember, my brother, they are also spoken of that they should be here at this same time. Exactly. నా సహోదరుడా, జ్ఞాపకముచ్చుకో, అనేకములైన అబద్ధపు అనుకరణలు ఇక్కడ చుట్టూ ఉన్నప్పుడు
ఇదే సమయంలో అవి ఇక్కడ ఉండవలసి ఉన్నదని కూడా పలుకబడినది. అది ఖచ్చితం. Just as it was in the times of Moses. Moses went down to perform the works of God before the people, and there was Jambres and Jambres standing there. మోషే యొక్క కాలంలో ఎలాగో అలాగే ప్రజల ఎదుట దేవుని యొక్క క్రియలు చేయుటకు మోషే వెళ్ళాడు. మరి ఎన్నే ఎంబ్రేలు అక్కడ నిలబడి ఉన్నారు. But who was first to do it? Then these others was impersonators. Because there had to be original first for them to impersonate. అయితే మొదట అది చేసినదెవరు? ఆ తర్వాత ఈ మిగతా వారు అనుకరణ చేసినవారు. ఎందుకంటే వారు అనుకరణ చేయుటకు మొదట అక్కడ అసలైనది ఉండవలసి ఉన్నది. If they'd been the original, we're not lost. We know where we're at. See? By the scripture, by the revelation of God. That's why you can still stand. అసలైనది ఉన్నట్లయితే కాదు, మనం పోగొట్టుకోలేదు. మనకొక చోట ఉన్నామని, మనమొక చోట ఉన్నామని మనకు తెలుసును. గమనించారా? లేఖనము వలనను దేవుని యొక్క ప్రత్యక్షత వలనను తెలుసు. అందువల్లనే నీవింకా నిలబడి ఉన్నావు. Well, this man, he sees visions and so forth. He does this and he run around with this man's wife. He believes in three gods and all these things. That don't stagger to them. ఎందుకు? ఈ మనిషి ఇతడు దర్శనాలు మొదలుపెట్టి చూస్తున్నాడు. ఇతడు ఇది చేశాడు. ఇతడు ఈ మనిషిని భార్యతో వెళ్లిపోయాడు. అతడు ముగ్గురు దేవుళ్ళు మొదలగునవి నమ్ముతాడు. అది రవ్వంతైనా దానిని తొలగించదు. Here's one thing they can't impersonate, the word. Notice. ఇక్కడ వారు అనుకరణ చేయనిది ఒకటి ఉన్నది, వాక్యము. గమనించు. They can have all these things. They can speak in tongues. They can shout. Dance in the spirit. And still be devils. That's right. That's right. ఇవన్నీ వారికి ఉంటవి. వారు భాషలు మాట్లాడగలుగుతారు. వారు కేకులు పెడతారు. ఆత్మలో నాట్యం చేస్తారు. అయినప్పటికీ వారు దయ్యాలు. అవునది నిజం. But this word measures them up. That's exactly right. This word comes to them. అయితే ఈ వాక్యం వారిని తునిక చేస్తుంది. చూశారా? అది ఖచ్చితంగా నిజము. ఇదే దాన్ని తెచ్చున్నది. As Moses and Jambres. And remember, he said, as Jambres and Jambres withstood Moses, in the last days these impersonators will rise on the earth again. ఎన్నే ఎంబ్రేలు వలె జ్ఞాపకముచ్చుకోండి. ఆయన చెప్పాడు, ఎన్నే ఎంబ్రేలు మోషేను ఎదిరించినట్లు ఈ కడవరి దినాల్లో ఈ అనుకరణ చేయువారు తిరిగి భూమి మీద పుడతారు. Did he say it? Well, we got him. ఆయనది చెప్పలేదా? సరే, వారు మనకున్నారు. Well, that didn't stagger Moses. When Moses turned around and done a miracle in the name of the Lord, and here stood these impersonators done the same thing. అయితే అది మోషేను తొలగించలేదు. మోషే తిరిగి ప్రభువు నామమున ఒక అద్భుతం చేయగా ఇక్కడే ఈ అనుకరణ చేయవారు నిలబడి అదే కార్యం చేశారు. That is time to say, well, I guess I better quit and go off the field. He stayed right there. అది అతన్ని నిలుపు చేయలేదు. అరే, నేను మానుకొని పొలములో నుండి వెళ్ళిపోతే బాగుండు అని చెప్పలేదు. అతడు ఒక్కడే ఉండిపోయాడు. For what? It was revealed to him. Hallelujah. He knows by the word of God. ఎందుకొరకు? అది అతనికి బయలుపరచబడినది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య వలన అతడు తెలుసుకున్నాడు. He knew the word would finally catch up with him. He knew there'd come a time when the word would manifest itself and they couldn't go no further. చివరికి వాక్యం వాటిని పట్టుకుంటుందని అతనికి తెలుసు. వాక్యం దానికదే రుజువు చేయ సమయం వచ్చునని అతడు ఎరిగి ఉన్నాడు. వారికి ముందుకు సాగలేరు. So have I known this all these years. ఈ సంవత్సరాలన్నిటిలో నేను దీన్ని తెలుసుకున్నాను. అవును. Right. That the time would come when any miracle, if God sends a real miracle, there's always a change in the whole system. అవునది నిజం. ఒక సమయం వచ్చును, సూచక్రియ అయినా ఒక నిజమైన ఏ సూచక్రియ అయినా దేవుడు పంపినప్పుడు ఆ పద్ధతి అంతటిలో ఒక మార్పు వస్తుంది. If God sends something into the church and the old system's not changed, He sent it in vain. సంఘంలోకి దేవుడు ఒకటి పంపినట్లయితే, పాత పద్ధతి మారకపోయినట్లయితే ఆయనది వృధాగా పంపించాడు. When a message goes forth in signs and wonders, there is a message follows that. ఒక వర్తమానము అద్భుతాలు ఆశ్చర్యకార్యాలతో వచ్చినట్లయితే ఒక వర్తమానము దాని వెంట ఉంటుంది. When Jesus went forth healing the sick, then come His message, I am the Father are one, I am He. See? యేసు వెళ్ళుచు
రోగులను స్వస్థపరచుచుండగా ఆ తర్వాత ఆయన వర్తమానం వచ్చెను. నేనును నా తండ్రియు ఒకటై ఉన్నాము, నేను ఆయనను. గమనించండి. See, they didn't believe that. They believed his miracles. He said, if you can't believe me, believe those miracles. Well, they testify to you who I am. Oh, my. Glory. చూస్తున్నారా, వారది నమ్మలేదు. ఆయన వాగ్దానాలను వారు నమ్మిరి, ఆయన అద్భుతాలను వారు నమ్మిరి. చెప్పాడు, మీరు నన్ను నమ్మనట్లయితే ఆ అద్భుతాలను నమ్ముడి అన్నాడు. నేనెవరైనది అవి సాక్ష్యమిచ్చుచున్నవి. ఓహో, మహిమ కలుగును కాక. Who was first? Moses. Then they impersonated him. మొదటి ఎవరు? మోషే. ఆ తర్వాత వారు అతనిని అనుకరణ చేశారు. But the great truth still remains the same. Between the right and wrong, they cannot accept the message. Amen. They cannot accept the message that's unadulterated from the Word of God. అయితే ఇంకా గొప్ప సత్యములు ఇంకా మంచి చెడుగుల మధ్య నిలిచి ఉన్నది. వారు వర్తమానాన్ని అంగీకరించరు. దేవుని వాక్యము యొద్ద నుండి వచ్చిన కలుషితము కాని వర్తమానము వారు అంగీకరించరు. I don't care. Judas could have done all kind of signs and wonders, but when he come to receive the Holy Ghost at the day of Pentecost, he showed his colors. యూదా అన్ని రకాలైన అద్భుతాలు సూచికలు చేసినప్పటికీ నాకు లెక్కలేదు. కాని పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ పొందు సమయం వచ్చినప్పటికీ అతని రంగులు బయటపడినవి. That devil can come right up and impersonate right to the very thing till it comes to this word, but he can't take all that word. ఆ దయ్యం నేరుగా వచ్చి నేరుగా అదే కార్యాన్ని అనుకరణ చేసినది ఈ వాక్యం వచ్చు వరకు. అయితే ఆ వాక్యమంతా అతడు తీసుకునలేదు. He can bring it all up maybe to one word, like Eve did. The devil did to Eve, but he can't cross it all. అన్నీ అతడు తీసుకుని వచ్చాడు. బహుశా హవ్వ చేసినట్లుగా ఒక్క మాట. దయ్యం హవ్వకు చేసినది, అయితే అంత దటలేకపోయాడు. Because the whole thing is the body of Christ. See? Word now. ఎందుకనగా సమస్తము కూడా క్రీస్తుకు శరీరము. చూశారా, వాక్యము. ఇప్పుడు they cannot take the message now, neither could Jambres and Jambres take Moses' message. వారు తీసుకోరు. ఇప్పుడు వర్తమానము తీసుకోలేరు. ఎలాగూ ఎన్నే ఎంబ్రేలో మోషే వర్తమానమును తీసుకోలేదో అలాగే తీసుకోరు. They could not